నా పేరు బాలకృష్ణ గౌడ్. నా యొక్క కవితా శీర్షిక సెక్యులరిజం. కపట రాజకీయ కుటిలత్వపు కుహానావాదుల కుతూహల సమాహారమే సెక్యులరిజం. మితిమీరిన స్వేచ్ఛకు పురుడు పోస్తూ సౌభ్రాతృత్వపు సౌశీల్యతను దర్శనమోహించేదే సెక్యులరిజం. జాతీయవాద భావజాలాన్ని జాగృతపరచలేని దాస్తిక ఆలోచనల సముదాయమే సెక్యులరిజం. సామాజిక సత్యాల అవగాహన రాహిత్యపు విపత్తుల శృంఖలమే సెక్యులరిజం. ఉమ్మడి పౌర స్మృతిని అవలంబించే తటస్థ విధానానికి అవరోధమైనదే సెక్యులరిజం. సంఘ వ్యతిరేక విద్రోహ శక్తుల సంకల్పానికి కల్పతరం సెక్యులరిజం. సామరస్య ప్రజా జీవన వ్యవస్థను పతనం మొనరించేది సెక్యులరిజం. శాంతి సౌఖ్యాల విఘాతానికి అంకురార్పణ సెక్యులరిజం. లౌకిక అనివాద వ్యతిరేక అనుష్ఠానమే సెక్యులరిజం. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నిర్వీర్యం చేసే నివురు గప్పిన నిప్పు సెక్యులరిజం. రాజకీయ అధికారం కోసం తాపత్రయపడే ద్వంద్వ నీతి ఎత్తుగడల వంచన పూర్విత మర్మం సెక్యులరిజం. ఓటు బ్యాంకు రాజకీయ రణరంగానికి పునాదులేస్తూ మత ప్రాతిపదికన మనుషులను ఎగొట్టే వికృతమే సెక్యులరిజం. అపరమేధావి ఆర్థిక శాస్త్రవేత్త అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగ అవతారికలో స్థానం లేనిదై స్వార్థ రాజకీయ బ్రహ్మాస్త్రంలో మారిన రాజ్యాంగ శీలాపహరణమే సెక్యులరిజం. సర్వోత్కృష్టమైన చట్టమైన మన రాజ్యాంగాన్ని సవరణల పేరున దిద్దుబాటు చేసి ఎగుడు దిగుడు వ్యవహారానికి తోడ్పాటు వాడమే సెక్యులరిజం. నాస్తికత్వానికి ఆస్తికత్వానికి నలిగే నపుంసకత్వపు అసంపూర్ణ ఫలనీకరణమే సెక్యులరిజం. సర్వధర్మ సంభవ అనే భావన మెజారిటీల్లో బలవంతంగా చొప్పించి మైనారిటీల్లో మాత్రం తప్పించి న్యాయం అనే దాన్ని నిర్రలుపరచడమే సెక్యులరిజం. మైనారిటీలను విస్మరిస్తూ మతం పేరున మైనారిటీలను మచ్చిక చేసుకునే మోసపూరిత మత చార్నస్తపు ప్రకల్పననే సెక్యులరిజం. సమానత్వం చాటున మెజారిటీల స్వాభిమానాన్ని ఎరగా వేసి మైనారిటీల ఎదుగులను సులలా మార్చడమే సెక్యులరిజం. ఐక్యత కలిగిన ఏదేని సామాజిక వర్గం తమ ఉమ్మడి ఓట్ల బలంతో అధికార పార్టీని తమకు అనుగుణంగా ఆదేశాలను జారీ చేసే రాజకీయ ఉల్లంఘనే సెక్యులరిజం. పరమత సహనాన్ని ప్రక్షాళన గావించాలనుకుని పరిమిత మతాలకు ప్రతిఫలాలు అందించే పసలేని ప్రతిబంధకమే సెక్యులరిజం. మత విద్వేషాల మారణ హోమపు ఉత్ప్రేరకం సెక్యులరిజం. మతరహిత నినాదంతో ప్రజాహితం కానిదై హజ్ యాత్ర, జెరూసలేం యాత్రలకు సబ్సిడీలు ఇస్తూ దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకి రవాణా ఛార్జీలు పెంచే కుయుక్తియే సెక్యులరిజం. రోహింగ్యాలకు ఆశ్రయం ఇచ్చి అభయస్థంగా మన దేశ పౌరసత్వాన్ని అప్పనంగా అప్పగించి భావి భారత భవిష్యత్ తరాల ఉనికిని ప్రశాస్తకంగా మార్చేదే సెక్యులరిజం. విభజిస్తూ పాలించే బ్రిటిషోడి వైఖరికి పుణికి పుచ్చుకున్న అసమ్మతి వాగ్వాదపు వైరుధ్యమే సెక్యులరిజం. చివరి మాట, అన్ని మతాలు సమానం అనేది కానే కాదు సెక్యులరిజం. అన్ని మతాలు సమానం అనేది కానే కాదు సెక్యులరిజం. ఏ ఒక్క మతానికి కూడా సంబంధం లేకుండా బతకడమే సెక్యులరిజం. అవకాశాలు ఇచ్చిన వారికి